లో వచ్చింది, ఒక సాక్షిలో తప్ప ఈ విషయం. మరి ఇదే సందర్భంగా ఆ మధ్యన సాక్షిలో రఘురామకృష్ణరాజుకి ఒక 40 కోట్లు ఆ, ఏదో సమ్ క్లియరెన్స్ సరైన సమయంలో తీసుకోలేదు కాబట్టి 40 కోట్లు పెనాల్టీ అని చెప్పి వస్తే హైకోర్టుకి వెళ్తే మరి స్టే ఇవ్వటానికి నిరాకరించారు అని సాక్షిలో రాసిన తర్వాత మరి భార్గవ్ అండ్ కంపెనీ దాన్ని 400 కోట్లకి పెంచారు సోషల్ మీడియాలో. సరే, 3 రోజుల క్రితం మరి దాని మీద ఒక డీటెయిల్డ్ ఆర్డర్తో స్టే ఇవ్వటం జరిగింది. చాలా డీటెయిల్డ్ ఆర్డర్. 3 రోజుల నుంచి సాక్షి చూస్తున్నా, డమ్మి రాస్తాడా రాయడా, రాస్తాడా రాయడా అని. రాయలా అంటే ఆ రోజు ఫస్ట్ డే స్టే అడిగితే అడ్మిట్ చేసుకుని నోటీసులు ఇచ్చి అప్పుడేమో రిజెక్ట్ చేయలే ఆ రోజు కూడా. కానీ 35 అక్షరాలతోటి ముందు పేజీలో రాసేసి ఇప్పుడు స్టే వచ్చిన తర్వాత రాయబెట్టరు నువ్వు రాసుకెళ్ళి. సరే, మీ దాని గురించి రాసుకోవాలా, నాది మటుకు అడ్మిట్ చేసుకుని తర్వాత వింటాం, ఇప్పటికిప్పుడు స్టే వినకుండా ఇవ్వలేమంటే ఎదురు దెబ్బ, వాలు దెబ్బ, తోలు దెబ్బ, నా తొక్క దెబ్బ, ఇన్ని రాస్తారా. సరే, అలాగే నిన్న రా కదలి రా. మరి గతంలో రామారావు గారు తెలుగు పరువు ప్రతిష్టల కోసం రా కదలి రా అంటే తెలుగు రాష్ట్రాన్ని బ్రతికించుకోవటం కోసం రా కదలి రా అని చెప్పి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ఆ కనిగిరి సభ బ్రహ్మాండంగా జరిగింది, లైవ్ చూసాం. కానీ ఎక్కడ ఇవాళ సాక్షంతా వెతిగా, కనీసం సభ జరిగినట్టు కూడా ఎక్కడ ఏమీ వివరాలు లేవు. అరచేతితో సూర్యకాంతిని ఆపలేరు. సాక్షిలో రాయనంత మాత్రాన ఆ మీటింగ్ ఏ స్థాయిలో విజయవంతమైందో అందరికీ తెలిసిందే. సో ఎనీ బిఫోర్ కన్క్లూజన్ ఇంకా ఒక మాట చెప్పాలి. నేను జనవరి 13వ తారీఖు 4 సంవత్సరాల తరువాత నా నియోజకవర్గానికి వెళుతున్నాను. ఇన్నాళ్ళు ఎందుకని వెళ్ళలేదు అంటే చెప్తాను. దాని కారణాలు అందరికీ తెలిసినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నా ప్రజలకి వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఎంతోమందితో నేను రెగ్యులర్గా వీడియో కాల్స్లో అన్ని రకాలుగా టచ్లో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కొంతమందిని మతం ముసుగులో డబ్బులు ఇచ్చి మా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అధ్యక్షులు పంపిస్తారు కనుక వారికి చెప్తా, ఎందుకు వాళ్ళు వస్తారు, డబ్బులు తీసుకుని వస్తారు. అంటే లోకల్ నాయకులు ఎవరు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు పెద్దవాడి నుంచే కమిషన్లు తీసుకుని వస్తారు. వాళ్ళు ప్రశ్నిస్తారు, ఇప్పుడు వచ్చావా, ఇన్నాళ్ళకి వచ్చావా అని ప్రశ్నిస్తే మటుకు ఉంటుంది రే, మొత్తం చెప్తా, ఎందుకు రాలేకపోయాం, ఏ ఎదవ ఎలాంటి ఆశాలు వేసాడు, ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పించుకోవాలని ఉంటే డబ్బులు ఇచ్చి బుల్బుల్ టీముల్ని పంపించండి, వాళ్ళకి నేను సమాధానం చెప్తా. జనవరి 13 భోగి రోజుకి ఒకరోజు ముందు మళ్ళీ నేను తిరిగి నా నియోజకవర్గానికి వెళ్ళి కామ్గా నా ఎలక్షన్ వర్క్ నేను స్టార్ట్ చేసుకుంటా. ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు తిరిగారు. నేను ఒకే సమయంలో కొన్ని లక్షల గృహాల్లో ప్రతిరోజు తిరిగా. సో అంచేత
అయ్యా పోలీసులు, మీ పని మీరు చూసుకోండి. రాబోయే రోజుల్లో పోబోయే ప్రభుత్వంలో కొంతమంది చెత్త కేసులు, పిచ్చి పిచ్చి పనులు చేయమంటే సంయమనం పాటించుకుంటే మీకు మంచిది. సంచేత మీ పని మీరు చూసుకోండి, మీ పార్టీ గొడవలు మీరు చూసుకోండి. నా భవిష్యత్ ఎలక్షన్, నా గొడవలు నేను చూసుకుంటా. థ్యాంక్ యూ. విల్ మీట్ ఆన్ Monday.